ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. 2 Kings 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. And the Lord was with him, and he prospered whithersoever he went forth. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ హిజ్కియా గురించి ఒక చక్కని సాక్ష్యము దేవుడు ఇస్తున్నారు. ఏమని ఉందంటే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఈ ఉదయకాల సమయంలో జయము, విక్టరీ మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఈ జయము పొందాలని ఆశపడుతూ ఉంటాం. అపజయం వచ్చినప్పుడు, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ఎంతో కృంగిపోతుంటాం. పిల్లరా, ఇలాంటి సందర్భంలో మనం చేయవలసింది ఏమిటంటే, అతడు రాజు అయినప్పుడు పిల్లరా అక్కడున్నటువంటి అపవిత్రతను తొలగించాడు. రెండవది, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. మూడవది, దేవుని హత్తుకున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి క్వాలిటీస్, ఇలాంటి విశ్వాసము, ఈ విధముగా దేవుని హత్తుకున్నట్లయితే దేవుడు కూడా మన జీవితాల్లో జయమిస్తారండి. గొప్ప ఆశీర్వాదంతో మనల్ని, మన కుటుంబాలు నింపుతారు. కాబట్టి మనం చేయవలసింది, దేవునికి ఏదైతే ఇష్టం లేదో తొలగించాలి. రెండవదిగా, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా, ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన వైపు చూడాలి. అప్పుడు మనము మన జీవితాల్లో జయం కలిగి ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చూచుచున్న దేవుడవు, మా జీవితాలు ఎరిగినటువంటి దేవుడవు. మరొకసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. హిజ్కియా రాజు ప్రభువా తను రాజు అయినప్పుడు మొట్టమొదటిగా దేవునికి ఇష్టం లేనివన్నిటిని తొలగించాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు, మీ మీద మిమ్మల్ని హత్తుకున్నాడు ప్రభువా. ఎలాంటి చక్కని ఎగ్జాంపులర్ లైఫ్ ప్రభు అది. కాబట్టి తన జీవితంలో ఎలాంటి జయ జీవితం కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకు కూడా అలాంటి విశ్వాసము, మిమ్మల్ని హత్తుకుని ప్రభువా మీ కార్యములు మా జీవితాల్లో చుట్టానికి సహాయం ఇచ్చేయమని మీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది. మా యొక్క అపజయాల్లో, మా నిరాశ నిస్పృహల్లో, మా దుఃఖంలో, మా వ్యాధిలో ప్రభువా మీరే మాకు సహాయం చేయాలి. మీరే మాకు దిక్కు. ఇలాంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మీ వద్దకు రావడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మా ప్రియులు ఏ యొక్క ఆలోచనతో కృంగి ఉన్నారో, అపజయం కలిగి ఉన్నారో ప్రభువా జ్ఞాపకం చేసుకుని వారికి జయచేతి ఇవ్వమని, సహాయం చేయమని, ప్రేమ, సంతోషం, సమాధానం ప్రతి కుటుంబంలో ప్రభువా వర్ధిల్లడానికి సహాయం చేయమని మనం చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.